ఆ నియోజకవర్గం చరిత్రలో 40 ఏళ్లుగా చక్రం తిప్పిన కుటుంబం అది. అయితే ఆ కుటుంబానికి గత 6 నెలలుగా అసమ్మతి, అసంతృప్తులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తొలగించే పరిస్థితి ఏర్పడింది. అనుకున్న వారంతా శత్రువులుగా మారారు. అధిష్టానం కూడా మార్పుకు కొన్ని సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో ఒక్క ఐడియా, దానికి సంబంధించి అధిష్టానం వద్ద జరిగిన చర్చ మళ్ళీ ఆ కుటుంబాన్ని నిలబెట్టిందట. ఇంతకు ఎవరా నేతలు? మళ్లీ అధిష్టానానికి ఎలా నమ్మకం కలిగించగలిగారు? కడప జిల్లా రాజకీయ చరిత్రలో బద్వేలు రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి చోట అధికార టీడీపీలో వేడి పుట్టింది. 40 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న విజయవేముల వీరారెడ్డి కుటుంబానికి పోటీగా అదే పార్టీలోని మరో నేత అధిష్టానం వద్ద తన శక్తియుక్తులు ప్రదర్శించి కొందరు నేతల మద్దతు కూడగట్టి ఇన్ఛార్జి పదవి కోసం చేసిన పోరాటం తాత్కాలికంగా సద్దుమణిగింది. కాకపోతే దాని వెనుక ఏం జరిగిందన్న విషయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. బద్వేల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రితేష్ రెడ్డిని వ్యతిరేకిస్తూ సూర్యనారాయణ రెడ్డి వర్గం అధిష్టానం వద్ద తన శక్తియుక్తులన్నీ ప్రదర్శించింది. చివరకు సూర్యనారాయణ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్నారని తీవ్ర చర్చతో పాటు కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అప్పుడో ఇప్పుడో ఇన్ఛార్జిని ప్రకటిస్తారని 2 నెలల క్రితం రితేష్ రెడ్డి కటౌట్లు, ఫ్లెక్సీలు కూడా తొలగించిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో అధిష్టానం వద్ద జరిగిన చర్చ సమయంలో ఓ నేతకు వచ్చిన ఐడియా కారణంగా అది ఆగిపోయినట్టు తెలుస్తోంది. 40 ఏళ్ల పాటు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తున్న ఆ కుటుంబానికి ప్రతి గ్రామంలో వర్గం ఉందని, ప్రస్తుతం పోటీలో ఉన్న నాయకుడికి డబ్బు, పరపతి ఉన్న వర్గం లేదని, భవిష్యత్తులో నియోజకవర్గం విభజించబడితే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఆ పరిస్థితి రాకుండా చూడాలని పార్టీ అధినేతకు ఓ నేత చెప్పినట్లు సమాచారం. అయితే చాలా మంది జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల నాయకులు కూడా ఒక్కసారిగా రితేష్ రెడ్డిని తొలగించవద్దని చెప్పినట్టు తెలుస్తోంది. దీని పరిగణలోకి తీసుకుని ఇన్ఛార్జి పదవి మార్పును కొంతకాలం నిలిపివేసినట్టు సమాచారం. బద్వేలు ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి ఆయన తల్లి విజయంకు నియోజకవర్గంపై పట్టుతో పాటు ప్రతి గ్రామంలోని కార్యకర్తలతో సత్సంబంధాలు ఉండటం, అవి భవిష్యత్తులో పార్టీకి ఎంతో ఉపకరిస్తాయని కొందరు నేతలు చెప్పినట్లు సమాచారం. పునర్విభజనలో నియోజకవర్గం బద్వేలు, పోరుమామిళ్ల నియోజకవర్గాలుగా విభజించబడితే ఏదో ఒక జనరల్ స్థానం నుంచి విజయమ్మ కానీ, రితేష్ రెడ్డి కానీ పోటీ చేస్తే ఆ ప్రభావంతో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తే భవిష్యత్తులో వారి పార్టీ మారితే ఆ ప్రభావం, దాని ద్వారా వచ్చే నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని అధిష్టానం వద్ద జరిగిన చర్చలో ఓ నేత అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీన్ని పరిగణలోకి తీసుకుని పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే నారా లోకేష్ ఇన్ఛార్జ్ మార్పు విషయంలో ఆలోచించి ఆపివేశారని విశ్వసనీయ సమాచారం. కాగా రితేష్ రెడ్డి మామ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి బద్వేల్ విషయంలో కొంత ఆలోచించారని చెప్పడంతోనే ఇన్ఛార్జి పదవి మార్పు ఆగిపోయిందనే చర్చ కూడా జరుగుతోంది. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన తల్లి ప్రతి మండలంలో జరిగే కార్యక్రమాలకు వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవటంలో చురుగ్గా పాల్గొంటూ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. రానున్న స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సన్నద్ధంగా ఉండాలని భావించిన విజయమ్మ, రితేష్ రెడ్డి పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు ప్రత్యర్థులను రెచ్చగొట్టకుండా వారిని కలుపుకొనిపోయే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా ప్రతి గ్రామంలో వర్గం, ప్రజల్లో 40 ఏళ్లుగా ఉన్న గుర్తింపు, గౌరవాన్ని నిలుపుకోవడంతో పాటు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి అనే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారని చెప్పవచ్చు. చూడాలి మరి భవిష్యత్ ఎలా ఉంటుందో, ఎవరు ఏ పార్టీ తరపున బరిలో ఉంటారో వేచి చూడాలి.